హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? ఏడో భాగం వినండి. ఏం పర్లేదు. లోపలికి రా. ఆయన అలాగే చెప్తారు అంది రజని. వద్దమ్మా, నువ్వుండు. నాన్నా, నేను ఈ తాళి తీయదలుచుకోలేదు. ఎప్పటికీ అతనే నా భర్త. ఇప్పుడు అతని బిడ్డకి తల్లిని కూడా అని తెలిసింది. నా కడుపులో అతని బిడ్డ పెరుగుతోంది. మీరు చెప్పినట్టు నేను చేయలేను. నేను వెళ్తున్నాను అని లేచి వెనుదిరిగింది. మధు, ఒక్కసారి ఆలోచించవే. ఎందుకే అన్ని డిసిషన్లు అంత ఫాస్ట్‌గా తీసేసుకుంటావు? ఇప్పటికైనా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో అంది మమత. లేదక్కా, నేనిక్కడుండాలి అనుకోవట్లేదు. నాన్నగారి గొంతులో ఉన్న కోపం నాకు వినపడింది. నేను వెళ్తున్నాను. మీరెవ్వరూ నా వల్ల ఇబ్బంది పడడం నాకిష్టం లేదు. నేనిప్పుడు వెళ్ళడమే కరెక్ట్ అంది. పౌరుషానికి తక్కువేం లేదు. చేసే పనులన్నీ ఇలాంటివి. మళ్ళీ ఏదైనా అంటే కోపం. వెళ్ళని. ఇప్పుడు తెలిసిందిగా. ఆ బిడ్డ పుట్టాక ఇంకా తెలుస్తుంది తల్లిదండ్రుల విలువ. అప్పుడు కానీ నా బాధ దానికి అర్థం కాదు అన్నాడు నాగరాజు. అక్కడ నిలబడకుండా వచ్చేసింది. వెనకే మమత వచ్చింది. ఎందుకే ఇంత కోపం నీకు? నాన్నేదో కోపంలో ఒక మాట అంటే దాన్ని పట్టుకుంటావా? నువ్వు చేసిన దానికి వాళ్ళు ఎంత బాధపడ్డారో తెలుసా? ఇప్పుడు ఏదో కోపంలో అన్న మాటలకే నీకింత కోపం వస్తే నీ మీద వాళ్ళకి ఎంతుండాలి అంది మమత. లేదక్కా, ఈ పరిస్థితుల్లో వచ్చి నేను వాళ్ళ దగ్గర ఉండాలి అనుకోవట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. నేను అక్కడే ఉంటాను. కిరణ్ నా మీద అయిష్టం చూపిస్తున్నాడు అనే కదా భరించలేకొస్తే. ఇక్కడ అదే అంటే నా వల్ల కాదు అంది. ఇప్పుడొచ్చి మళ్ళీ వెంటనే ఎలా వెళ్ళిపోతావే? ఒక్కరోజు ఉండు. వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వు. ఇప్పటికైనా ఆలోచించి చెయ్యవే అంది మమత. ఏమో తెలీదు. వెళ్ళిపోవాలనిపిస్తోంది అంతే. ఇక నేనుండలేను అంది. నా మాట విను. ఈవేళ ఒక్కరోజు ఉండు. రేపటికి నేను తీసుకుంటాను టికెట్ నీకు. ఇబ్బంది పడతావు. ఎలా వెళ్తావు అంది మమత. నేను ప్రీమియం తత్కాల్ తీసుకుంటాను. అంతవరకు రైల్వే స్టేషన్లోనే ఎదురుచూస్తా. ఇక్కడ మాత్రం ఉండను అంది ముందుకు వెళ్తూ. పద, నేను కూడా వస్తాను. నువ్వు వద్దనుకున్నంత ఈజీగా నేను వద్దనుకోలేను అంది మమత. ఇద్దరూ వెళ్లారు. రైల్వే స్టేషన్‌లో ఉన్నంతసేపు సర్ది చెప్పడానికి చాలా ట్రై చేసింది మమత. రజనీ కూడా ఫోన్ చేసింది. అయినా వినలేదు మధు. కష్టాల్లో ఉండి ఇంటికొచ్చిన పిల్లని గెంటేసే అంత దుర్మార్గుడిని కాదు. రా ఇంటికి అని తండ్రి ఫోన్ చేశాడు. తండ్రి మాట్లాడాక అప్పుడు వెనక్కి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్తూనే తండ్రిని పట్టుకొని ఏడ్చింది. నీ మాట వినకుండా, నీకు చెప్పకుండా చేశాను. నన్ను క్షమించు నాన్నా అంటూ. నా మాట విను. అతనితో విడిపోయేలా ఉంటే ఈ బిడ్డను పెంచడం నీకు కష్టం అయిపోతుంది అన్నాడు. లేదు నాన్న, నా లైఫ్‌లో నాకతనే. ఇంకెవరూ లేరు. ఇంకెవరూ వద్దు కూడా అంది. ఇప్పుడు అలానే అనిపిస్తుందిరా. వయసు పెరిగే కొద్దీ నీకు ఒక తోడు కావాలనిపిస్తుంది. నీ బిడ్డకి తండ్రి కావాలనిపిస్తుంది. అప్పుడేం చేస్తావు? నేను మాట్లాడతాను అతనితో అన్నాడు. ఏమని మాట్లాడతావు? మేం పెళ్లి చేసుకునేటప్పుడు నీతో చెప్పామా? నువ్వెవరివి అని అడుగుతాడు. అసలే తిక్క. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నానని చెప్పావనుకో, అది అతనితో కలిసి ఉండడం కోసం ఆడుతున్న డ్రామా అనుకుంటాడు. వద్దు నాన్న. మేమెలా ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది అంది మధు. ఎవరో తలుపు కొడుతున్నారు. వెళ్ళి తలుపు తీసింది రజని. చిన్నమ్మాయి వచ్చినట్టుంది. అల్లుడు రాలేదా అంది పక్కింటావిడ. ఆఫీసులో ఏదో పనుందట పిన్నిగారు. అందుకే రాలేదు. అమ్మాయే వచ్చింది అంది రజని. కూతుళ్ళిద్దరూ వచ్చారు ఇంటికి. అల్లుళ్ళిద్దరూ రాలేదు అంది. బిజీగా ఉండి రాలేదమ్మమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళతో కలిసొచ్చి నీకు కనిపిస్తాం అంది మమత. లేదు, ఒక్కొక్కళ్ళే వచ్చారని అంది సాగతీస్తూ. ఉద్యోగాలు చేసేటప్పుడు ఇద్దరికీ ఒకేసారిగా లీవ్ దొరకడం కష్టం అమ్మమ్మా అంది మమత. అంతేలే, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. చూసుకో రజని. పిల్లలిద్దరూ ఉన్నారు కదా ఇంట్లో. ఏం చేస్తున్నావు ఈరోజు అంది. వాళ్ళకిష్టమైనవి ఏదో 1, 2 కూరలు. ఇంకా చేయలేదు. మొదలు పెట్టాలి అంది రజని. చేసుకో చేసుకో అంటూ వెళ్ళిపోయిందావిడ. ఈవిడ నోట్లో పడితే చాలు ఊరంతటికీ తెలియడానికి అంది మమత. ఇప్పుడే ఇన్ని ప్రశ్నలతో చంపేసింది. రేపొద్దుట మీ ఆయన రాకుండా వచ్చి ఇక్కడ పురుడు పోసుకుని
పిల్లనెత్తుకుని, "ఇవన్నీ ఒక్కసారి ఆలోచించు మధు నువ్వు" అంది రజని. "నేనిక్కడికి రాను. మీరెక్కడికొద్దురు గాని. దీని గురించి ఇంకెక్కువ మాట్లాడదాం అనుకోవట్లేదు నేను. ప్లీజ్ ఇంకొదిలేద్దాం" అంది మధు. "సరే నెమ్మదిగా నచ్చచెప్పొచ్చులే" అని ఊరుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ 2 రోజులు ఉన్నా ఇంకెవ్వరూ ఆ టాపిక్ ఎత్తలేదు. ఆదివారం నైట్ మమత, మాధురి ఇద్దరూ బయలుదేరిపోయారు. ఒకరు హైదరాబాదు, ఒకరు బెంగుళూరు. నేను నా దగ్గరికి తీసుకువెళ్ళిపోదును. కానీ మా అత్తగారు మాతోనే ఉంటారు. ఆవిడకి ఇలాంటివి నచ్చవు. ఆవిడకి నేనింట్లో ఉండడమే నచ్చినట్టు మాట్లాడుతుంది అంది మమత. నేనెక్కడికి రాను. ప్రస్తుతానికి నాతో పాటు నేనే ఉంటాను. ఇప్పుడు అలా ఉంటేనే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అంది మధు. అక్కడ కిరణ్ కూడా ఇంటికి వెళ్ళాడు. మొత్తానికి నీకు పట్టిన దరిద్రం వదిలిందన్నమాట. ఒక మంచి సంబంధం చూశాను. మాట్లాడకుండా పెళ్లి చేసుకో అన్నాడు తండ్రి. నాన్న, మా ఇద్దరికి ఇంకా డైవర్స్ అవ్వలేదు అన్నాడు కిరణ్. డైవర్స్ గొడవ ఏముంది? తనకు నచ్చకేగా వెళ్ళిపోయింది. నాకెలాంటి అభ్యంతరం లేదని సంతకం తీసుకో సరిపోతుంది అన్నాడు. నాకు కొంత టైం కావాలి నాన్న. నేనప్పుడే పెళ్లి చేసుకోను. ఇప్పుడు నేనున్న పరిస్థితిని అర్థం చేసుకోండి. నన్నొదిలేయండి. నా వల్ల కాదు అన్నాడు కిరణ్. టైం చూసుకుని ఈసారి ఇంకొకళ్ళెవరినైనా ప్రేమిస్తావా? అమ్మా నాన్న మీద తప్ప అందరి మీద పుడుతుంది ప్రేమ అన్నాడు. అమ్మా నాన్న ప్రేమ వేరు, ఇది వేరు. అది అలానే ఉంది. ఈ ప్రేమ అనేది ఒక్కరి మీదే పుడుతుంది. ఒకరు వెళ్ళాక ఇంకొకరు అలా ఉండదు. ఒకరిపైనే ఉంటుంది. అది జీవితాంతం వరకు ఉంటుంది అన్నాడు కిరణ్. పౌరుషానికి తక్కువేం లేదు. రేపే పెళ్లి చూపులు. ఈ అమ్మాయిని చూసి ఓకే చేసి ఈ అమ్మాయిని ప్రేమించు. మీ కుర్రోళ్ల లవ్ ఎలా ఉంటుందో నాకు తెలుసులే అన్నాడు తండ్రి. ఇది మీరు చదవమన్న చదువులాగా అనుకుంటున్నారా? నా జీవితంలోకి తీసుకొచ్చేశాను ఒక అమ్మాయిని. ఇప్పుడు ఏవో చిన్న గొడవలు. అవి తీరొచ్చు, లేదా మేం విడిపోవచ్చు. కానీ నా వైఫ్ ఎప్పటికీ మధునే ఉంటుంది. పైకి చెప్పలేక మనసులోనే అనుకున్నాడు ఈ మాటలు. నాన్న చెప్పింది విను. నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు పెళ్లి చేసుకోలేదు అనుకో, ఏదో వంకతో మళ్ళీ వస్తుంది. అదే పెళ్ళైపోయిందనుకో, మళ్ళీ నీకు జన్మలో అడ్డు రాదు అంది తల్లి సర్ది చెప్తున్నట్టు. తెల్లవారితే పెళ్లి చూపులు. ఈ ఏడుపు కొట్టు మొహం వేసుకుని ఎలా ఉన్నావో చూడు. పార్లర్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు తండ్రి శ్రీనివాస్. మాట్లాడకుండా బయటకొచ్చేశాడు. అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ ఏదో వంకతో నా దగ్గరికి వస్తుందా? అలా వస్తే మంచిదేగా. అయినా ఇద్దరం విడిపోయి ఇంకా వారం కూడా కాలేదు. అప్పుడే మళ్ళీ పెళ్ళా? దీని నుండి ఎలా తప్పించుకోవాలి? పెట్టకుండా వెళ్ళిపోతే? అదే బెటర్. చెప్పకుండా వెళ్ళిపోవాలి. పెళ్లి చూపులు ఇవన్నీ నా వల్ల కాదు అనుకున్నాడు. బస్‌కి టికెట్ తీసుకుని సాయంత్రం అవుతుంటే ఇంటికొచ్చాడు. ఏమీ తెలియనట్టుగా నార్మల్‌గా ఉన్నాడు. ఏరా, పార్లర్‌కి వెళ్ళి ఫ్రెష్ అవ్వమన్నారు కదా నాన్న! అవ్వలేదా? మొఖం అలానే ఉంది అంది తల్లి లక్ష్మి. లేదమ్మా. నేనెలా ఉంటానో అలాగే నన్నిష్టపడాలి. ఈ మెరుగులు అవి నాకొద్దు. నేనిలాగే వస్తాను అన్నాడు. నీ మాటలు వింటుంటే నాకేదో తేడాగా కనిపిస్తోంది. పెట్టకుండా కానీ వెళ్ళిపోదామని ప్రయత్నిస్తావేమో. అలా వెళ్ళావంటే నా మీద ఒట్టే అంది. ఇరికించేసింది అనుకున్నాడు. తప్పదు. చచ్చినట్టు వెళ్ళాలి రేపు. టికెట్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ సండే రోజు నైట్‌కి తీసుకున్నాడు. పెళ్లి చూపులయిన తర్వాత నైట్‌కి నేను ఎక్కేస్తున్నాను. దీనికి ఒట్టులు అవి ఎయ్యకు. ఆఫీస్‌లో లీవ్ దొరకడమే కష్టం మీద వచ్చాను నేను అన్నాడు. అమ్మాయి బావుంది. నేనింతకు ముందే చూశాను. ఓకే చేసేయరా అంది. అయితే ఇంక చూడ్డానికి వెళ్ళక్కర్లేదు అన్నాడు. వెధవ నాటకాలాడక. నిన్ను అమ్మాయి చూడాలి కదా! ఇక నీకు ఆప్షన్స్ లేవు. అమ్మాయిలకు నువ్వు నచ్చాలి. ఇప్పుడు రెండో పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప. ఇప్పుడు డిమాండ్ అంతా అమ్మాయిలదే. వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి అన్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.